హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది. ఇక ఏప్రిల్ సంబంధించి అంటే మార్చి నెల జీతాలు, పెన్షన్లకు సంబంధించి చూస్తే అంటే ఏప్రిల్ మొదటి వారంలో రావాల్సిన జీతాలు, పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే ప్రతి నెల కూడా 1వ తారీఖునే జీతాలు, పెన్షన్లు అయితే పంపిణీ చేస్తామని కోట ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది. అయితే కొన్ని కారణాల వల్ల ఒక్కొక్కసారి అయితే గనుక 3, 4 తారీఖులు అలాగైతే లేట్ అవుతూ వస్తుంది. అయితే ఈ నెలకు సంబంధించి అంటే ఏప్రిల్ నెలలో సంబంధించి బిల్స్ ఒకసారి చెక్ చేసి చూసినట్లయితే చాలా వరకు బిల్స్ అయితే గనుక వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో అయితే ఉండడం జరిగింది. చాలా వరకు బిల్స్ అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయి. అంటే ఇవాళ రోజు రంజాన్ అయితే గనుక సెలవు కాబట్టి రేపటి రోజున అంటే 1వ తారీఖు మంగళవారం ఉదయం 9 గంటలు, 10 గంటలు దాటిన తర్వాత బ్యాంకు వర్కింగ్ టైం నుంచి అయితే గనక జీతాలు, పెన్షన్‌లో జమ అయ్యే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు. ఇక ఇదే టైంలో కొన్ని బిల్లులు చెక్ చేసినప్పుడైతే కొన్ని బిల్లులు ఈకోబేర్ దశకైతే చేరుకున్నాయి. ఆర్‌బీఐ ఈకోబేర్ దశకైతే చేరుకుంటున్నాయి. సో ఈ రోజు సెలవు కాబట్టి ఖచ్చితంగా రేపు మధ్యాహ్నం నుంచి అయితే గనక ఉదయం 10, 11 గంటల తర్వాత నుంచి అయితే గనక చాలా వరకు జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే అవకాశం ఉంది. పరిస్థితిని బట్టి రేపు మరొకసారి చెక్ చేసిన తర్వాత జీతాలు, పెన్షన్‌లకు సంబంధించి రేపు ఉదయం ఒకసారి చెక్ చేసి పరిస్థితి దాన్ని బట్టి మీకు వెంటనే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం బిల్స్ అయితే ఫండ్ క్లియరెన్స్ చాలా వరకు కొన్ని బిల్స్ మాత్రం ఈ కుబేర్ దశకైతే చేరుకోవడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న తాజా సమాచారం అయితే ఉద్యోగులకు సంబంధించి, పెన్షన్‌లకు సంబంధించి జీతాలు, పెన్షన్ తాజా సమాచారం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.